అమరావతికి ఓఆర్ఆర్ ఇప్పటికి వాస్తవంగా అయితే హైవే ఏర్పడింది అమరావతి పక్కన. ఇదివరకు జగన్ టైంలో పెట్టింది కాజా నుంచి విజయవాడ దగ్గర గన్నవరం దగ్గర దాకా పెట్టినటువంటి రోడ్డులో నుంచి ఇప్పుడు లోపలికి మార్గాలు వచ్చినాయి. ఇది కాకుండా అమరావతి ఓఆర్ఆర్ కడతారు కదా, అక్కడ 19 చోట్ల ఇంటర్చేంజ్లు ఉంటాయట. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో కంచికిచర్ల సమీపం నుంచి ఓఆర్ఆర్ మొదలవుతుందట. ఇక్కడ తొలి ఇంటర్చేంజ్ నిర్మించబోతున్నారట. ఓఆర్ఆర్లో 4వ కిలోమీటర్ దగ్గర పొన్నవరం సమీపంలో రెండో ఇంటర్చేంజ్ వస్తుంది. చెవిటికల్ నుంచి కంచికిచర్ల జుజ్జూరు మీదుగా ఎర్రుపాలెం వైపు వెళ్లే రాష్ట్ర రహదారి ఓఆర్ఆర్లో 4వ కిలోమీటర్ దగ్గర క్రాస్ చేస్తుంది. తర్వాత విజయవాడ ఖమ్మం నాగపూరు ఎకనామిక్ కారిడార్ని దుగ్గిరాలపాడు సమీపంలో ఓఆర్ఆర్ క్రాస్ చేసిన చోట ఇంటర్చేంజ్ నిర్మిస్తారట. ఓఆర్ఆర్లో 18వ కిలోమీటర్ దగ్గర ఇది వస్తుందట. విజయవాడ నుంచి భద్రాచలం, రాయ్పూర్, జబల్పూర్ మీదుగా ఉత్తరాఖండ్లోని సితార్గుంజ్ వరకు వెళ్లే జాతీయ రహదారి మైలవరానికి దగ్గరలో ఓఆర్ఆర్ని 31వ కిలోమీటర్ దగ్గర క్రాస్ చేస్తుందట. ఇకపోతే ఓఆర్ఆర్లో 42, 43 కిలోమీటర్లకు మధ్య 5వ ఇంటర్చేంజ్ వస్తుంది. విజయవాడ నుంచి ఈదరా, సీతారాంపురం మీదుగా నూజివీడు వైపు వెళ్లే రాష్ట్ర రహదారి బొద్దనపల్లి సమీపంలో ఓఆర్ఆర్ని క్రాస్ చేస్తుండతో అక్కడ ఇంటర్చేంజ్ ఇస్తారు. ఓఆర్ఆర్లో 48వ కిలోమీటర్ దగ్గర 6వ ఇంటర్చేంజ్ విజయవాడ నుంచి ఆగిరిపల్లి మీదుగా నూజివీడు వెళ్లే రాష్ట్ర రహదారిలో ఆగిరిపల్లి సమీపంలో ఓఆర్ఆర్ దాటుతుంది. ఓఆర్ఆర్ 66వ కిలోమీటర్ దగ్గర 7వ ఇంటర్చేంజ్ కోల్కతా చెన్నై జాతీయ రహదారిని పొట్టిపాడు దగ్గర ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది. ఇకపోతే ఓఆర్ఆర్లో 72 కిలోమీటర్ల దగ్గర 8వ ఇంటర్చేంజ్ గన్నవరం నుంచి ఉంగుటూరు, పుట్టగుంట మీదుగా హనుమాన్ జంక్షన్ వెళ్లే రాష్ట్ర రహదారిని ఓఆర్ఆర్ వెన్నూతల వద్ద క్రాస్ చేస్తుంది. అలాగే 80, 81 కిలోమీటర్ దగ్గర 9వ ఇంటర్చేంజ్ పెడతారు. కంకినాడ నుంచి మానికొండ, కలవపాముల మీద గుడివాడ వెళ్లే రాష్ట్ర రహదారిని మానికొండ సమీపంలో ఓఆర్ఆర్ దాటుకుని వెళ్తుంది. ఇకపోతే 86వ కిలోమీటర్ దగ్గరన మచిలీపట్నం విజయవాడ హైవేని చలివేంద్రపాలెం దావులూరు దగ్గర క్రాస్ చేస్తుందట. ఇకపోతే 106వ కిలోమీటర్ వచ్చేటప్పటికి గుంటూరు నుంచి కొలకలూరు, నందివెలుగు, అత్తోట మీదుగా తోమలూరు వైపు వెళ్లే రాష్ట్ర రహదారిని నందివెలుగు దగ్గర క్రాస్ చేస్తుందట. ఇకపోతే తెనాలి సమీపంలో ఓఆర్ఆర్ నుంచి కోల్కతా చెన్నై హైవేలో కాజా వరకు 17.5 కిలోమీటర్ల స్పర్ రోడ్ వేస్తారట. దీంతో ఈ స్పర్ రోడ్ మొదలయ్యే చోట ఓఆర్ఆర్లో 110వ కిలోమీటర్ దగ్గర ఇంటర్చేంజ్ ఇస్తారట. ఓఆర్ఆర్లో నారాకోడూరు సమీపం నుంచి కోల్కతా చెన్నై హైవేలో గుంటూరు శివారు బుడంపాడు దాకా 5.5 కిలోమీటర్ల మరో స్పర్ రోడ్ నిర్మిస్తారట. ఓఆర్ఆర్లో 123 కిలోమీటర్ల దగ్గర ఈ స్పర్ రోడ్ మొదలు కాబోతోంది. అక్కడ ఇంటర్చేంజ్ నిర్మిస్తారట. ఇకపోతే 129వ కిలోమీటర్ దగ్గర కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో వస్తుందట. ఇకపోతే 135వ కిలోమీటర్ దగ్గర గుంటూరు నుండి పత్తిపాడు వెళ్లే రాష్ట్ర రహదారిని పుల్లడిగుంట దగ్గర ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుందట. 140వ కిలోమీటర్ దగ్గర 16వ ఇంటర్చేంజ్ ఉంటుందట. కోల్కతా చెన్నై హైవేని గుంటూరు శివారు లింగాయపాలెం సమీపంలో క్రాస్ చేస్తుందట. 149వ కిలోమీటర్ దగ్గర అనంతపురం గుంటూరు హైవే కొండమూడు నుంచి పేరేచాల హైవేలను మేడికొండూరు సమీపంలో క్రాస్ చేస్తుందట. ఇకపోతే 170, 171 కిలోమీటర్ దగ్గర పెదకూరపాడు నుంచి అమరావతికి వెళ్లే రాష్ట్ర రహదారిని బలుసుపాడు దగ్గర క్రాస్ చేస్తుందట. తర్వాత ఇంకోటి వచ్చేటోడికి 19వ ఇంటర్చేంజ్ ఓఆర్ఆర్లో తెనాలి వైపు నుంచి వచ్చే స్పర్ రోడ్ కాజా వద్ద కోల్కతా చెన్నై హైవేలో కలుస్తుందట. ఈ పాయింట్ దగ్గర 19వ ఇంటర్చేంజ్ నిర్మిస్తారట.